నేరం చేసి తప్పించుకోవాలంటే కొందరు ఆధారాలు దాచేస్తారు, కొందరు పారిపోతారు. కానీ ఈ ఘటనలో మాత్రం నేరం చేసిన వాడే పోలీసుల వద్దకు వెళ్ళాడు. భార్య చనిపోయింది, భర్త కన్నీరు మున్నీరయ్యాడు. దాడి మొత్తం తన కళ్ళ ముందే జరిగిందని పోలీసులకు చెప్పాడు. తనపై కూడా దాడి జరిగిందని గాయాలు చూపించాడు. మొదట అందరూ ఇది అగంతకులు చేసే దాడే అని నమ్మారు. అయితే మనుషులు అబద్ధం చెబుతారు, కానీ ఘటన జరిగిన చోట అబద్ధం చెప్పదు కదా. ఇక్కడే అది జరిగింది. ఇంతకీ అక్కడ కనిపించిన దృశ్యం ఏంటి? అతడు చెప్పిన కథకి ఎందుకు మ్యాచ్ కాలేదు? ఎందుకు పోలీసులకు మొదటి నుంచే అనుమానం వచ్చింది? ఎవ్వరికీ కనిపించిన చిన్న క్లూ కేసు మొత్తాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య చనిపోయింది, భర్త ఏడుస్తున్నాడు. తన కళ్ల ముందే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు చెప్పాడు. ఒంటిపై గాయాలు కూడా చూపించాడు. మొదట చూస్తే ఇది దుండగుల దాడిలాగే కనిపించింది. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బీహార్కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు 3 పిల్లలతో కలిసి వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. అనిల్ లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ వాహనాలను అద్దెకు కూడా ఇస్తుంటాడు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ సమస్యలు పెరగడంతో భార్యను వదిలించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు. అయితే నేరుగా చేయకుండా తనపై అనుమానం రాకుండా మొత్తం వ్యవహారాన్ని బయటివాళ్లు చేసిన దాడిలా చూపించాలని ప్లాన్ వేశాడు. మే 30న సాయంత్రం భార్య మీనాదేవిని తీసుకుని అనిల్ బయటకు వెళ్లాడు. మార్గ మధ్యలో కూరగాయలు కొనుగోలు చేశారు. తిరిగొస్తున్న సమయంలో ఓ నిర్మానుష ప్రాంతంలో బైక్ ఆపాడు. బైక్ ఎందుకు ఆపారని భార్య ప్రశ్నించగా వాహనానికి సమస్య వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో అక్కడికొచ్చిన వ్యక్తులు మీనాదేవిపై దాడి చేశారు. ఘటన తర్వాత అనిల్ నేరుగా పోలీసుల దగ్గరికెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులొచ్చి తన భార్యపై దాడి చేశారని, తాను అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్పాడు. తనపై కూడా దాడి జరిగిందని, ఒంటిపై గాయాలు చూపించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొదట్నుంచి కొన్ని విషయాలు అనుమానం కలిగించాయి. ముఖ్యంగా అనిల్ శరీరంపై ఉన్న గాయాలు అవి దాడిలో జరిగినట్టు కాకుండా కావాలని చేసుకున్నట్లు కనిపించాయి. అంతేకాకుండా ఘటనా స్థలంలో మరో విషయం కూడా దర్యాప్తును మలుపు తిప్పింది. అదే కూరగాయల సంచి దాడి జరిగినట్టు చెబుతున్న చోటు. సంచి కింద పడకపోవడం, వస్తువులు చెదరకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. అతను చెప్పే విషయాలకు అక్కడ కనిపించిన దృశ్యానికి పొంతన లేకపోవడంతో పోలీసులు విచారణను మరింత లోతుగా చేశారు. ఆ తర్వాత అనిల్ను విచారించగా అసలు విషయం బయటపడింది. భార్య హత్య వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతురాలి భర్తతో పాటు ఓ నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు నమ్మించడం సులభం అనుకున్నాడు. కథ కూడా సిద్ధం చేసేసుకున్నాడు. తనే బాధితుడిలా కనిపించేలా సీన్ కూడా క్రియేట్ చేశాడు. కానీ ఎంత పక్కాగా ప్లాన్ చేసినా జరిగిన చోట మిగిలిపోయే చిన్న చిన్న ఆధారాలే అసలు నిజాలు బయటకు తీసుకొస్తాయి. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఒక్క క్లూతో నిజం బయటపడింది.